నేను మీ కస్తూరి. మనతో వంశీ గారు అయితే ఉన్నారు. ఈ మామిడి తోట గురించి ఇప్పుడైతే ఈ ఎండాకాలం అయితే మామిడి తోటకి పూత అయితే ఎక్కువగా వస్తుందండి. ఈ పంట గురించి ఆయన అడిగి మనమైతే కనుక్కున్నాం. నమస్తే వంశీ గారు. ఇప్పుడు మామిడి తోట అయితే ఎక్కడ చూసినా కూడా పూత అయితే చాలా అంటే చాలా బాగుంది. మీరు దీనికి ఏదైనా మందులు లాంటివి వాడుతున్నారా? దీంట్లో ఎలాంటి మీకు లాభం వస్తుంది? మీరు పూత వస్తుంది ఒకటే చూస్తున్నారు కానీ చెట్టు నిండా పూత అయితే వస్తుంది, కానీ గింజ పడనంలా. గింజ పడినా కానీ ఈ సైజు కింద వచ్చినా కానీ రాలిపోతుంది. ఎంత మందులు కొట్టినా కానీ నిలవడంలే. ఎంత రేటు పెట్టి మందులు తీసుకొని వచ్చినా కానీ కొట్టినా నిలవడంలే. పెట్టుబడి చాలా పెట్టినాం. కొట్టినప్పుడల్లా ఇది 10,000 అవుతుంది ఖచ్చితంగా ఒక స్ప్రేకి. కొన్ని 200 చెట్లే ఉన్నాయి. ఇవి ఆ 200 చెట్లు కానీ 600 లీటర్ డ్రమ్ము నీళ్ళు కొడతాము. దానికి అసలు నిలబడ్డంలే. ఎంత మందులు కొట్టినా కానీ పిందె అయితే నిలవడంలే. ఇప్పుడు ఎంత వయసు చెట్లు? 6 ఇయర్స్ ఉంటుంది. ఎకరాకి ఎన్ని చెట్లు పెడతారు? 70-80 పెడతారు. పెట్టుబడి చెప్తాను. ఇట్లా పూత వచ్చినప్పుడు ఒకటే పెట్టుబడి. పూత వచ్చినప్పుడు 10 రోజులకు ఒకసారి స్ప్రేయింగ్ ఆడిస్తూనే ఉండాలి, లేకపోతే పురుగు పడుతూనే ఉంటుంది. ట్రిప్స్ అనే పురుగు ఉంది. ఆ పురుగును చంపుకోలేక తనకలాడుతుంటాం. ఎన్ని మందుల షాపులో పోయినా కానీ దొరకడంలే మందు. 10 రోజులకు ఒకసారి పూత వచ్చినప్పుడు ఉంటే 10 రోజులకు ఒకసారి మందు కొడతానే ఉండాలి. ఇప్పుడు కొట్టిగా 9 రోజులు అయింది. మళ్ళీ రేపు చూసి పోదామని వచ్చినాం. ఇప్పుడు ఆఫీసర్లు ఎవరు పట్టించుకోరా? ఇక చూడు రెమ్మలు అంతా బర్లు రాలిపోయినాయి మొత్తం, ఏం లేకుండా. ఇప్పుడు ఈ గింజగానే ఏమి ఉండదు. ఇది మొత్తం ఏడు కింద పడింది, అది కానీ రాలిపోతుంది. ఇప్పుడు ఇవన్నీ ఎవరు పట్టించుకోరా? ఎవరు ఆఫీసర్ పట్టించుకోడు. కావాల్సిందే. చూడు రెమ్మలు ఏంటి ఉండవు అసలుకి. మొన్న 9 రోజుల కింద గింజ పడాలని కొట్టేసిపోయిన మందు అసలు ఒక్క పింద నిలబడంలే. ఉన్ని డబ్బులంతా మందుల షాపులను దాకే సరిపోతుంది మాకు. కూలీలు ఎట్లా? వాళ్ళ కూలీ వాళ్ళు తీసుకుంటారు. మనం చెట్లను దోకని అంటారు. వాళ్ళు డిమాండ్ చేస్తారు 300కి 400కి అని. కూలీలు ఇప్పుడు తక్కువ దొరకరు కదా కూలీళ్ళు. వాళ్ళు చెప్పినా తీల్చిందే, ఇంకా లేకపోతే రాంపప్ప అంటారు. దీని మాతాదిలో బాగా పూత బాగా వచ్చినప్పుడు ఏమవుతుందంటే చిప్స్ కొడుతుంది. చెల్లులో కొట్టి చూస్తే చిప్స్ అది ఇంకా అది పడిందా పూత నిలబడదు, కాయ పడదు, ఏమడదు, మొత్తం రాలిపోతుంది. మరి ఎట్లా దానికి ఎంత మందులు కొట్టినా కానీ మందు షాపులు పోతానే ఈ 10 మంది కొట్టుంటే ఆ మందు కొట్టితే పని చేయడం. ఆ చిప్స్కు మందు కనిపెట్టే వాళ్ళు ఎవరు లేరు. ఆఫీసర్లు ఎవరు పట్టించుకోరు? ఎవరు ఆఫీసర్లు వాటికి రారు, వీటికి రారు. ఆడి మందు షాపులు లేకపోతే ఈ 10 మంది కొట్టు ఉంటారు. ఇంకా మేము తీసుకొచ్చి కొడతామా, యాది పని చేయదు. ఇప్పుడు ఈ మామిడి చెట్టు ఎన్ని రోజులు అయింది పెట్టి? ఇదా 8 ఏళ్ళు అవుతుంది. 8 ఏళ్ళు 9 ఏళ్ళు మొక్క. కాపురాలే ఏందో దుగ్గ ఇట్లా వస్తుంది. పూతలేమో నిలబడి వస్తాయి. బాగా మంచిని బాగా కూలింగ్ చేస్తుంది పూత. అప్పుడు ఏమవుతుందంటే ఉండంగా ఆ చిప్స్ పడుతుంది. బంక తేనె పురుగు ఇట్లాంటివన్నీ ఆశిస్తూ ఉంటాయి. దానికి సరైన మందులు ఆడిపోయాడికి 10 మంది కొట్టుపో కంట్రోల్ అయిందంటారు. ఏమి కంట్రోల్ కాదు. ఎట్లా రైతు ఇట్లుంటే ఏదో ఆఫీసర్లు వచ్చి చెప్తే కదా. దీనికి ఆఫీసర్లు రారు, ఎవరు రారు. కొన్నోడే మేము తోట కొన్నాము, మేమే తీసుకురాలా, మందులు కొట్టుకోవాలా, చేసుకోవాలా, కంట్రోల్ కావు. ఈ రైతులకు డబ్బు కట్టాలి కదా. కట్టకపోతే వాళ్ళు ఏమంటారు, నువ్వు డబ్బు ఇవ్వలేదు, ఏమి లేదు, నాకు పంట వస్తే కదా నేను ఇక్కడ కట్టే రైతుకు, ఇలా పంట రాదు. కౌలు తీసుకున్నారా కవిలు తీసుకున్నాను. సంవత్సరానికి ఇంత అనిమా. ఎంత సంవత్సరానికి ఎంత మీరు ఇస్తారు వాళ్ళు భూమి వాళ్ళు మీకు? సంవత్సరానికి 50,000 అమ్మా. సంవత్సరానికి 50,000. పంట వచ్చినా రాకుండా వాళ్ళకి కట్టాల్సిందే. కట్టకపోతే మళ్ళీ రేపు సంవత్సరం పోతే ఈరు చెట్లు. ఇప్పుడు దాకా ఎంత పెట్టుబడి పెట్టినావు? ఇప్పుడు కనీసం అంటే వాళ్ళు వచ్చే పెట్టింటారు. సన్నం కాదు. 1,00,000 ఖర్చు పెట్టినారు సరే, మీకు 1,00,000 అయినట్లు మీకు లాభం అయితే వస్తుందా? ఏడొస్తుంది మేడం, రాదు. ఇది పూతలో చిప్స్ పడింది. ఇప్పుడు ఇది ఉంటుంది కదా, ఇది దీంట్లో అయితే వస్తుంది కానీ నిలవడం లేదు. బ్రహ్మాండంగా వస్తుంది, నిలవడం లేదండి. నిలబడదు. ఇంకా రైతులకు మేము ఏమి కట్టాలా? పూత పిండి లేకపోతే కాయ ఎక్కడ మీకు ఏమైనా లాభం రావడానికి లేదు.
చెట్టు ఏమో చూడు మేడం ఎట్లా చిన్న పూత పూత కావచ్చు. ఇప్పుడు ప్రతి ఒక్క పంట మామిడి పంట పూతలు అయితే చాలా చాలా బాగున్నాయి, కానీ అది పిండి నిలబడకుండా అయితే అయిపోతుంది. ఈ చిప్స్ ఒకటి కంట్రోల్ అయితే చిప్స్ను బంకతేని పురుగు కంట్రోల్ అయితే మాకు కూడా లాభాలు అంతో ఇంతో వస్తాయి. అంటే మీరు ఎన్ని మందులు కొట్టినా అవైతే ఎన్ని మందులు కొట్టినా కంట్రోల్ కాలే.